హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 8326 పోస్టులతోటి ఎస్ఎస్సి, ఎంటీఎస్ అదే రకంగా హవాల్దార్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఈ 8326లో ఎన్ని ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హవాల్దార్ పోస్టులు ఉన్నాయని వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక 4887 ఎక్కువ మొత్తంలో ఎంటీఎస్ పోస్టులు ఉండడం జరిగిందనమాట అండి. హవాల్దార్ పోస్టులు వచ్చేసి మనకి 3439 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. అయితే ఇందులో పోస్టుల వైల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటిది ఎవరెవరు ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే ఎస్ అంటే సిట్టింగు, ఎస్టీ అంటే స్టాండింగు, డబ్ల్యూ అంటే వాకింగు, బిఎన్ అంటే మనకి బిఎన్ వచ్చేసి మనకి బెండింగ్ అనేటువంటిది అండి. ఆర్డబ్ల్యూ అంటే రీడింగ్ అండ్ రైటింగ్, ఎస్సీ అంటే సీయింగ్, హెచ్ అంటే హియరింగ్, సి అంటే కమ్యూనికేషనింగ్, కే అంటే నీలింగ్ అండ్ క్రౌచింగ్, ఎల్ అంటే లిఫ్టింగ్, ఎంఎఫ్ అంటే మ్యానిప్యులేషన్ అండ్ విత్ ఫింగర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇందులో ఎంటీ హవాల్దార్ పోస్టులు అనేటువంటివి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్, కేఎల్, ఎల్, కేసీఎల్, ఎస్సీ, ఎంఎఫ్, ఆర్డబ్ల్యూ, హెచ్సి అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే మనం మల్టీ టాస్కింగ్లో చూసుకున్నట్లయితే కనుక ఎస్, ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్, ఆర్డబ్ల్యూ, ఎస్సీ, హెచ్సి అనేటువంటిది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్నటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. బి అదే రకంగా ఎల్వి, అదే రకంగా డిహెచ్, అదే రకంగా ఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్, సిపి, ఎల్సి, డిడబ్ల్యూ, ఏఏవి, ఎండివై, ఎస్టీ బై ఎస్ఐ వితౌట్ న్యూరలాజికల్ లింబ్ డిస్ఇన్ఫెక్షన్, అదే రకంగా ఏఎస్డి, ఎంఆర్డి, ఐడి, ఎస్ఎల్డి, ఎంఐ, మల్టిపుల్ డిజబిలిటీస్ ఇన్వాల్వింగ్ ఏ అండ్ డి అబౌవ్ అనేటువంటిది కూడా ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. హవాల్దార్లో చూసుకున్నట్లయితే కనుక హెచ్హెచ్, ఓఏ, ఓఎల్, ఓఏఎల్, ఎల్సి, ఏడబ్ల్యూవి, మల్టీటాస్కింగ్ డిజబిలిటీ, మల్టిపుల్ డిజబిలిటీస్ ఇన్వాల్వింగ్ ఏ అండ్ బి అనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి నేచర్ ఆఫ్ డిజబిలిటీలో చూసుకున్నట్లయితే బి అంటే బి, ఎల్ అంటే లో విజన్, డి అంటే డెఫ్, హెచ్ అంటే హెచ్ అంటే హార్డ్ హియరింగ్ అనేటువంటిది. ఇట్లా మనకి ఓఏ అంటే 1 ఆర్మ్ ఎఫెక్టెడ్, ఓఎల్ అంటే 1 లెగ్ ఎఫెక్టెడ్, ఇట్లా మనకి పూర్తిగా ఫిజికల్ డిజబిలిటీస్ అనేటువంటిది కూడా మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. అయితే పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ ఇండియన్ పీపుల్ అనేటువంటి వారు ఉండాలి. అదే రకంగా నేపాల్, భూటాన్ అనేటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇందులో అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే కనుక 18 to 25 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. హవాల్దార్ చూసుకున్నట్లయితే కనుక 18 to 27 ఇయర్స్ అనేటువంటిది వీరికి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మీరు చూసినట్లయితే కనుక 8 to 25 ఇయర్స్, 8 to 29 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే వీరిరువురికి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్ చూసుకున్నట్లయితే కనుక 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వారికి అయితే 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ వారికి 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 3 years, డిఫెన్స్ పర్సనల్ డిసబిలిటీ చూసుకున్నట్లయితే కనుక 3 years, అదే రకంగా డిఫెన్స్ పర్సనల్ డిసబిలిటీ ఆపరేషన్ ఎస్సీ, ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే 8 years, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ చూసుకున్నట్లయితే కనుక అప్ టు 40 years ఏజ్ అనేటువంటిది వేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఎస్సీ, ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే 45 years, విడో డైవర్స్డ్ ఉమెన్ వీరికి చూసుకున్నట్లయితే కనుక 35 years అనేటువంటిది ఏజ్ చేయడం జరిగింది. విడో డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ వారు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వారికి 40 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకి చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం 8 to 5 years క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక 30 years అనేటువంటిది ఎంటీఎస్కి రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా 18 to 32 years అనేటువంటిది హవాల్దారికి రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మిగతా క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక వారి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 18 to 28 years అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే రకంగా 18 to 30 years అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే కనుక 18 to 35 years రావడం జరుగుతుంది. అదే 18 to 37 years అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ అవుతున్నట్టుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అలాగనే మనకి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 31/7/2024 వరకు, అంటే July 31st వరకు మనకి లాస్ట్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వారు యొక్క
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది కానీ మెట్రికులేషన్ అంటే 10th లేకపోతే ఎస్ఎస్సి అనేటువంటిది. దీని యొక్క మినిమం అంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అనమాట అండి. ఇది ఎస్ఎస్సి రిక్వైర్మెంట్, ఎస్ఎస్సి అని కూడా మనం తెలపవచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకునేటువంటి వారి యొక్క జేపీ ఫోటో అనేటువంటిది, అదే రకంగా సిగ్నేచర్ అనేటువంటిది ఎంత కేబీలు ఉండాలి అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 100 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ పేజబుల్గా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఉమెన్ క్యాండిడేట్ కానీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కానీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఫీ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా వాళ్ళు వితౌట్ ఎనీ ఫీ వీళ్ళు అప్లికేషన్ అనేటువంటిది చేసేటువంటి విధానం, వెసులుబాటు అనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ 100 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. ఇది అప్లికేషన్ ఫీజుగా మనకి వేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మన తెలుగు రీజియన్లో ఇవన్నీ ఈస్టర్న్ కోస్ట్ మనకి సెంట్రల్ రీజియన్ ఇట్లా మనకి వేయడం జరిగింది. అయితే మన సదరన్ రీజియన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, అదే రకంగా తెలంగాణలో ఉండడం జరిగింది అనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అనేటువంటిది మనకి సెంటర్స్ వేయడం జరిగింది అనమాట. అదే తెలంగాణకు వచ్చేసినట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్ గీయడం జరిగింది అనమాట అండి. సో 2 తెలుగు రాష్ట్రాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారి సెంటర్స్ అనేటువంటిది కూడా వారు ప్రొవైడ్ అనేటువంటి చేసుకునే వెసులుబాటు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇది పూర్తిగా సిబిఎస్ఈ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే హవాల్దార్ పోస్టులు చూసినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తో పాటుగా వారికి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదే రకంగా పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక 2 సెషన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సెషన్ 1లో చూసుకున్నట్లయితే కనుక న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. 20 క్వశ్చన్స్కి వచ్చి 60 మార్క్స్ వేయడం జరుగుతుంది అనమాట అండి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 20 క్వశ్చన్స్కి వచ్చి 60 మార్క్స్ వేయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కి వచ్చి మనకి 3 మార్కులు అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. సో 45 మినిట్స్ అంటే సెషన్ 1కి వచ్చేసి 45 మినిట్స్ స్టిపులేటెడ్ టైం అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే ఈ 45 మినిట్స్లో ఈ 2 సెషన్ 1లో ఉన్నటువంటి న్యూమరికల్ ఎబిలిటీ కానీ, రీజనింగ్ ఎబిలిటీ కానీ ఈ రెండింటికి మనం 45 మినిట్స్ అనేటువంటిది టైం డ్యూరేషన్ వేయడం జరిగింది. 45 మినిట్స్ తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా స్క్రైబ్ తీసుకునే వారికి మాత్రం 60 మినిట్స్ అనేటువంటిది డ్యూరేషన్ వేయడం జరిగింది అనమాట అండి. జనరల్ సెషన్ 2లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట అండి. ఇది 25 క్వశ్చన్స్ ఈచ్ ఉంటుంది, 75 మార్క్స్ ఈచ్ దానికి రావడం జరుగుతుంది అనమాట అండి. వీరికి కూడా 45 మినిట్స్ డ్యూరేషన్ వేయడం జరుగుతుంది. స్క్రైబ్ చేసుకునే వారికి 60 మినిట్స్ అనమాట. అయితే ఇప్పుడు దీనికి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయి అనేటువంటి చాలామందికి డౌట్ రావచ్చు అనమాట అండి. సెషన్ 1 ఏదైతే ఉందో ఈ సెషన్ 1 న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి మాత్రం ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్క్ లేవని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సెషన్ 2లో చూసుకున్నట్లయితే కనుక నెగిటివ్ మార్క్ ఉందని చెప్పేసి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. జనరల్ ఇంగ్లీష్, అదే రకంగా జనరల్ అవేర్నెస్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సిబిఐ ఎగ్జామ్ సంబంధించినటువంటిది న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటిది వెయిట్ని కవర్ చేస్తూ ఉంటాయని చెప్పేసి ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో వాకింగ్ దాంట్లో మేల్స్ వచ్చేసి 1600 మీటర్స్ని 15 మినిట్స్లో వాక్ చేయాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. ఫీమేల్స్ వచ్చేసి 1 కిలోమీటర్స్ వచ్చేసి 20 మినిట్స్లో వాక్ చేయాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక పిఎస్టీలో చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ గార్హాలిస్, అదే రకంగా అస్సామీస్, గోర్ఖాస్ వారికి మాత్రమే 5 సెంటీమీటర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ వేయడం జరిగింది. అంటే 152.5 సెంటీమీటర్స్ అనేటువంటిది మిగతా వారికి వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా చెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 87 సెంటీమీటర్స్ వేయడం జరిగింది అనమాట అండి. 81 సెంటీమీటర్స్ వేయడం జరిగింది విత్ ఎక్స్పాన్షన్, ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే కనుక 152 సెంటీమీటర్స్ అనేటువంటిది హైట్ అనేది జరిగింది అనమాట అండి. గోర్ఖాస్ వీరికి చూసుకున్నట్లయితే కనుక 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది. 48
వెయిట్ అనేటువంటిది 48 kgs అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రిలాక్సబుల్ బై 2 kgs సమ్స్ వారికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా బి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్, అదే రకంగా పిఎస్టి, పిఈసి, పిఈటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో నెక్స్ట్ మనము వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి వారి మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ అనేటువంటిది ఎట్లా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక యూఆర్ చూసుకున్నట్లయితే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వీరికి చూసుకున్నట్లయితే కనుక 20% అనేటువంటిది మోడ్ ఆఫ్ సెలెక్షన్స్లో తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంటే మన స్టేట్ వైజ్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సిజిఎస్టీ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ అంటే కంట్రోల్ క్యాడర్ అనేటువంటిది అథారిటీ హైదరాబాద్లో ఉంటుంది. ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది సిజిఎస్టీ అనేటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కస్టమ్స్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది విశాఖపట్నం ఉండడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఆల్ స్టేట్కి వర్తించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ సిబిఎన్ అనేటువంటిది హెడ్ క్వార్టర్ దానికి సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మన స్టేట్కి సంబంధించినటువంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరిది ఎక్కడెక్కడ ఉందనేటువంటిది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోస్ట్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో హవాల్దార్ సిజిఎస్టీకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక సిసిఏ పోస్టులు అనమాట అండి. ఇది 58 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట సదరన్ రీజన్ కింద. నెక్స్ట్ హవాల్దార్ విశాఖపట్నంలో మనం చూసుకున్నట్లయితే కనుక సిసిఏ పోస్టులు మొత్తం 60 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది సదరన్ రీజన్ కింద. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 61 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది స్టేట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది, ఇది సదరన్ రీజన్ కింద రావడం జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు వచ్చేసి 63 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టోటల్ ఎంటీఎస్ అదే రకంగా హవాల్దార్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక రమ్మిగా మనకి చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక 180, ఒక 230, దరిదాపుగా మనకి 240 పోస్టులకు పైగా అనేటువంటిది మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది అనమాట అండి. సో అప్లై చేసుకోవాలనుకునేటువంటి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే కనుక 339 హవాల్దార్ పోస్టులు అనేటువంటిది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ 133, ఎస్సీకి 62, ఎస్టీకి 27, ఓబీసీకి 87, అదే రకంగా ఈడబ్ల్యూఎస్కి 30, ఎక్స్ సర్వీస్మెన్కి 34, ఓహెచ్కి 5, హెచ్హెచ్కి 5, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ అదర్స్కి చూసుకున్నట్లయితే 4, వెరసి 339 పోస్టులు అనేటువంటిది మనకి హైదరాబాద్లో ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నంలో హవాల్దార్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 17 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. 7 వచ్చేసి యూఆర్, ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ మనకి బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, విహెచ్, ఓహెచ్ దానికి సంబంధించిన పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి మన దానికి సంబంధించిన పోస్టులు అనమాట అండి. సో ఈ రకంగా పోస్ట్స్ అనేటువంటిది సాగ్రిగేట్ చేసినట్లుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో మొత్తానికి ఈ పోస్టులకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. 31 ఆగస్ట్ వరకు ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 11 o'clock వరకు, నైట్ 11 o'clock వరకు ఇది ఉంటుందన్నమాట అండి. పేమెంట్ చూసుకున్నట్లయితే కనుక 31 జూలై వరకు అనమాట అండి. 1 ఆగస్టు 11 o'clock వరకు మనకి నైట్ 11 o'clock వరకు మనకి ఆన్లైన్ పేమెంట్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. అదే రకంగా ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని 16th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు మనం చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 2024 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో చేయొచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరి యొక్క శాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక పే లెవెల్ 1 7th మ్యాట్రిక్స్ పే కమిషన్ ద్వారా వీరికి వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అది ఎంటీఎస్ కానీ హవాల్దార్ కానీ రెండింటికి కానీ ఒకటే పోస్ట్ అనేటువంటిది ఒకటే సేమ్ మనకి సేమ్ శాలరీ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి వచ్చినటువంటి పూర్తి వివరాలు ఎంటీఎస్ అదే రకంగా హవాల్దార్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.